ఎస్, ఏపీలో రాజకీయాలు మరింత హీటు పుట్టిస్తున్నాయి. కేవలం ఒక నెల రోజులు మాత్రమే ఎన్నికల నోటిఫికేషన్కి గడువు ఉంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇందుకు సంబంధించి తిరుపతి జిల్లాలో ప్రముఖ దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జు, ఆయనే అభ్యర్థిగా ఆల్మోస్ట్ ఖరారైనటువంటి వ్యక్తి బొజ్జల సుధీర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఎన్నికలు గడువు సమీపిస్తుంది. కేవలం ఇంకా 4 రోజులు, అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా చాలా థింక్ చేస్తుంది ఎన్నికల కమిషన్. ఈ నేపథ్యంలో 1 మంత్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అని కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చంద్రబాబు గారు అనేక పర్యాయాలు కాళహస్తి చేరుకున్నారు. చెప్పకనే చెప్పారు, కాళహస్తిలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు సుధీర్, ఈసారి ఖచ్చితంగా కొట్టేవాడు కావాలనేటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనా, లేకపోతే ఇంకా అంటే బయట వినిపిస్తున్నటువంటి టాక్ నేపథ్యం మీకు తెలిసే ఉంటుంది కాబట్టి అడుగుతున్నా. ఏంటంటే జన సైనికులతోని పవన్ కళ్యాణ్ గారితో మాకు టైప్ ఉంది కాబట్టి, వారి పర్మిషన్ కూడా మనకు కావాలి కాబట్టి, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చేది ఇవ్వాలి కాబట్టి ఇది ఫార్మాలిటీ. కొన్ని దగ్గర ఏ రకంగా ఎట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మన తిరుపతి జిల్లా ఉంది, చిత్తూరు జిల్లా ఉంది. జిల్లా వ్యాప్తిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తిగా ఎన్ని సీట్లు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఎక్కడ ఇస్తే బాగుంటుంది, వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది ఒక డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. నాది సార్ కూడా పెద్ద ఆయన, ఇంకా పవన్ గారు కళ్యాణ్ గారు కూడా ఇద్దరు డిస్ట్రక్ట్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. మరి మాకు కూడా రేపు మాకు ఒక ఇంటి మాకైతే చేసుకోమని చెప్పి క్యాంపెయినింగ్ చేసుకోమని ఇంట్స్ వచ్చినాయి. దాని ప్రకారం చూస్తే మరి వారు ఏం ఆదేశించినా మేము రెడీగా ఉన్నాం. కానీ ఈరోజు నేను క్యాంపెయిన్ చేసేది నా కోసమైనా, ఒకవేళ జనసైనికులకు వస్తే జనసైనికులు కూడా పోతుంది. మీరు అన్నమాట ఏకీభవిస్తాం. కాకపోతే జన సైనికులు ఇక్కడ నిజంగానే మొదటి నుంచి మీలాగా అంత సీట్ ఆశించి కష్టపడినటువంటి వ్యక్తులు కావచ్చు, కాకపోతే అంత సీనియారిటీ ఉన్నటువంటి నేతలు కాదు. ఖచ్చితంగా మీకే టికెట్ వస్తుంది అనేటువంటి ఆశాభావం చాలా ఉంది టీడీపీ నేతల్లో ఉండేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జనసేన మీకు పూర్తి స్థాయి సహకారం, మీరు ఏదైతే చెప్పారో జనసేనకి ఇచ్చినా మేము ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తాం, వాళ్ళ నుంచి అదే విధంగా రెస్పాన్స్ ఉందా? బ్రహ్మాండంగా ఉందన్న. ఎందుకంటే ఓవరాల్గా చూస్తే వాళ్ళు కూడా డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏ రకంగా సైకిల్ కోసం ఓటాడుతున్నాను, 100% వాళ్ళు కూడా వాళ్ళ గ్లాస్ కోసం ఓటాడుతున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇటు సైకిల్కి వచ్చినా అటు గ్యాస్ వచ్చినా ఇద్దరం కలిసి పనిచేసిన బాధ్యత మాకుందని ఆల్రెడీ మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వచ్చినాయి. కాబట్టి వాళ్ళ తరఫున వాళ్ళు ఓటాడుతారు, మా తరఫున ఓటాడుతారు. కానీ ఇది ఎట్లా ప్రాపర్గా కన్సాలిడేట్ అవుతుంది అనేది ఒక ప్రశ్న అయితే ఉంది మన బదులు కూడా. ఎందుకంటే అంత తొందరగా టికెట్స్ డిక్లేర్ చేస్తే అంత బాగుంటుందని మాకు కూడా యాజ్ ఎ క్యాండిడేట్స్ మాకు మనసులో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆశించి మేము కూడా ఆశించి కొద్దిగా ఆ డిఫరెన్స్ అనేది ఎక్కడ కూడా లేకుండా, ఎందుకంటే అక్కడ అడపదడప కొన్ని డిస్టర్బెన్స్ చూస్తున్నాం. ఎందుకంటే మా రాయలసీమ జిల్లాల వరకు అయితే ఎక్కడ ఇప్పుడు డిస్టర్బెన్స్ లేదు, కానీ అటు కోస్తాంధ్రాలు ఉత్తరాంధ్రాలు ఆ సైడ్లో చూస్తే కొద్దిగా ఒక రవ్వ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడ్డ బాగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఇవ్వాలనేదని ఒక సెన్సిటివ్ లైన్ మీద జరుగుతుంది. కాబట్టి ఈ సీట్ల వ్యవహారం మాత్రం తొందరగా క్లోజ్ చేసి ఇంకా ఉండేది మీరు అంటున్నారు ఫిబ్రవరి అని, ఫిబ్రవరి నోటిఫికేషన్ మార్చ్ ఎలక్షన్స్ ఉంటాయి, లేకుంటే మార్చ్ నోటిఫికేషన్ ఏప్రిల్ ఎలక్షన్. ఎట్లా చూసినా 100 రోజుల కిందే ఉన్నాయి. 95 days టు గో, కౌంట్ డౌన్ హ్యాస్ బిగన్. సో ఎంత తొందరగా డిక్లేర్ చేసుకొని ఎంత తొందరగా చేస్తేనే అంత తొందరగా పోతేనే పబ్లిక్కి మనం అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు నేనైతే దగ్గర 8 నెలల నుంచి నిన్న ఫ్యామిలీ కూడా షిఫ్ట్ చేసుకొని ఇక్కడే ఉండి, ఇక్కడ మా వైఫ్ కావచ్చు, నేను కావచ్చు, మా మదర్ కావచ్చు, అందరం కలిసి మరి మదర్ డోర్ పోరు, నేను మా వైఫ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1,08,000 ఇళ్లలో దగ్గర 64,000 నుంచి 65,000 ఇల్లు ఇప్పుడు కవర్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి బాధ అర్థం చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి పెట్టే కష్టాలు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చేసిన కష్టాలు ఏ రకంగా పరాకాష్ట చేరాయో ఉన్నాయి. కానీ ఒక్క విషయంలో మనం మెచ్చుకోవచ్చున్నా, వీళ్ళు 1,08,000 ఇళ్ళందరూ భయపెట్టేసినారు. ఎవరు కూడా బయట వచ్చి నాయన మేము ఉన్నాము చేస్తామంటే వీళ్ళు ఇమీడియట్గా ఇంటికి పోవడం, ఇది వాలంటీర్స్ని పెట్టుకోవడం, వాళ్ళని భయపించడం, ఇది బీకేస్తాం అది బీకేస్తాం, కరెంటు బీకేస్తాను, మీకు ఇది ఉంది అది ఉంది, మీ పలానా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, ఈ రకంగా భయపించే పరిస్థితి ఉంది. కానీ దేర్ ఇస్ అ బిగ్ వేవ్, ఎ సైలెంట్ వేవ్ ఫర్ టీడీపీ. ఓకే, సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇంకా జనసేనతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ విధంగా డిసైడ్ అవ్వాల్సినటువంటి ఫ్యాక్టర్ ఉంది. ఖచ్చితంగా మీరు ఆ లైన్ కూడా దానిపైన స్టాండ్ అయిన కూడా చెప్తున్నటువంటి. సో మరోవైపు టీడీపీలో నుంచే రీసెంట్గా జాయిన్ అయినటువంటి మరో మాజీ ఎమ్మెల్యే కూడా రేస్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అతని సంగతి ఏంటి? అతను జాయినింగ్ అప్పుడు కూడా మీరు కూడా కొంతమందిని వెళ్ళొద్దని చెప్పి మాట్లాడినట్టు మాజీ ఎస్సీ వినాయుడు గురించి అదేం లేదన్న.
మాకైతే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ ఓన్లీ ఫ్రమ్ టీడీపీ ఇస్ ఓన్లీ వన్ క్యాండిడేట్, దట్ ఇస్ బొజ్జల సుధీర్ రెడ్డి. దర్ ఇస్ నో అదర్ క్యాండిడేట్, దర్ ఇస్ నో అదర్ టికెట్. ఇట్స్ క్లియర్. సో ఆయన సపోర్ట్ చేయమని మీకు చెప్పినట్లుగా కూడా చంద్రబాబు చెప్తున్నారు. 100% ఇప్పుడు ఆయన ఊరికనే తీసుకుంది కాదు కదా. ఆయన వచ్చి మనం పని చేయాలా, నా కోసం పని చేయట్లే, ఆయన పార్టీ కోసం పని చేయాలి, చంద్రబాబు నాయుడు గెలుపు కోసం పని చేస్తాడు, తద్వారా నా కోసం నా గెలుపు కోసం పని చేయాలి. ఇప్పుడు ఎవరు వచ్చినా పార్టీలోకి ఆహ్వానించి తీసుకుంటాం. తీసుకున్నంత మాత్రం ప్రతి ఒక్కడు టికెట్ రేస్లో ఉన్నాడని చెప్పి దాని ఊహాగానాలు నేను క్లారిటీ చెప్తాను. దేర్ ఈజ్ ఓన్లీ వన్ క్యాండిడేట్ ఫ్రమ్ టీడీపీ, దట్ ఈస్ బొజ్జల సుధీర్ రెడ్డి. అదర్ దెన్ దట్ దేర్ ఈజ్ నో అదర్ క్యాండిడేట్ ఫ్రమ్ టీడీపీ. సో ఎస్సీ యునైట్ జాయిన్ అయిన అనంతరం వచ్చి మిమ్మల్ని మీతో భేటీ అయ్యడం కానీ మీరు ఆయనతో నేనే వెళ్ళానమ్మా. ఎందుకంటే గౌరవపరంగా ఆయన సీనియర్ లీడర్, ఒక ఎక్స్ఎమ్మెల్యే, మా నాన్నగారు సన్నిహితుడు, మా ఇంట్లో కూడా కలిసి మెలిగి నేను ఆయన మీద పిలకాలం మేము. సో ఆయన ఒకప్పుడు నాయనతో పాటు ఉన్నా కూడా తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఎదిగినా తర్వాత ఏం చేయాలి, వైసీపీకి పోయినా లేకుంటే కాంగ్రెస్కి వెళ్ళినా అటు నుంచి మళ్ళీ టీడీపీకి వచ్చినా ఎటు వచ్చినా సరే ఆయనకి ఇచ్చే గౌరవం మేము ఇస్తాం. నేనే పర్సనల్ వారి ఇంటికి పోవడం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన పెద్ద మనిషి, కంపల్సరీగా పార్టీ గుర్తించని చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి వాగ్దానం చేశారు. నేను ఓపెన్గా చెప్తున్నా, ప్రెస్ మీ ఆర్టీవీ తరఫున కంపల్సరీగా రేపు వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి దొరుకుతుంది. సో బొజ్జల సుధీర్ రెడ్డి వ్యక్తిగత విషయానికి వస్తే చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, అదేవిధంగా కోపిష్టి. సో ఎప్పుడైతే బొజ్జల గోపాలకృష్ణ ప్రజల్లో ఉంటే బొజ్జల సుధీర్ హైదరాబాద్లో ఉన్నాడు అనేటువంటి ఒక టాక్ కూడా చాలా బలంగా కరెక్ట్ అన్నది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ప్రజల్లో ఉన్నప్పుడు సుధీర్ రెడ్డిని లోపల రానిలే. ఎందుకంటే సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి వస్తే ఇటు తప్పు చేస్తాడేమో, ఏదన్నా తప్పు జరిగింది అనుకో, ఇది ఒక గ్లాస్ రూమ్ లాంటిది, తెలుసో తెలియకుండా నేను కాళేశ్వరికి వచ్చాను తప్పు చేశాను అనుకో, ఎవరు ఎఫెక్ట్ అవుతుంది? మా ఫాదర్ కెరీర్కి ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసం ఎప్పుడు నన్ను రానిలేదు. ఏ రోజు కూడా హైదరాబాద్ నుంచి కాళేశ్వరికి వచ్చి పలానా పని చూసుకో, పలానా చోటు చూసుకో, పలానా ఇది చూసుకో అని చెప్పి నాకు ఏ రోజులే. నేను ఎప్పుడు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి, అంటే హాలిడేస్కి వాళ్ళకి మా జాయింట్ ఫ్యామిలీ చిన్నాన్న మేము పెద్దనాన్న పిల్లలు అత్తల పిల్లలు అందరం కలిసి ఉంటాం కాబట్టి రావడం జరుగుతుంది. కానీ పొలిటికల్ కోసం మాత్రం ఏ రోజు రానిలే, మా నాయన ఎంటర్ కానిలే. ఇదంతా బిల్డప్ చేసుకుని సొంతంగా ఈ ఆయన హెల్త్ బాగాలేని తర్వాత నేను తీసుకోవడం జరిగింది, రావడం జరిగింది, కష్టపడడం జరిగింది. ఇదంతా టోటల్గా క్యాడర్ అనేది కూడా మా ఫాదర్ క్యాడర్ ఉన్నా కూడా వాళ్ళని మెప్పించుకొని నేను కష్టపడి తెచ్చుకున్న వాళ్ళు మనసులు గెలుచుకున్న సబ్జెక్ట్. కానీ ఏ రోజు కూడా మీరు చెప్పింది కరెక్ట్, సుధీర్ రెడ్డి అనేటువంటి కాళాశ్రీలో లేడు. ఎందుకు లేడంటే ఇది విషయం. మమ్మల్ని మా ఫాదర్ ఏ రోజు కూడా ఎంకరేజ్ చేయలే, పొలిటికల్గా రా, వచ్చి కష్టపడు, లేకుంటే వచ్చి చూసుకో. దాని తర్వాత అందరూ కొన్ని నేతలు, వైసీపీ నేతలు ఏముంటుంది, ఈయన ఎమ్మెల్యే అనే వెంటనే వాళ్ళ కూతురు ఎమ్మెల్యే, కొడుకు ఎమ్మెల్యే, వాళ్ళ బామ్మరిది ఎమ్మెల్యే, లేక ఇంకోటి ఎమ్మెల్యే. అట్లా లేదు మా సబ్జెక్ట్. గోపాలకృష్ణారెడ్డి గారి సబ్జెక్ట్ ఒకటే, ఈజ్ ఎ క్యారెక్టర్ అండ్ ఈజ్ ఎ క్లీన్ చిట్ మ్యాన్. వేరే అక్కడ మీద ఒక్క చిన్న మచ్చ కూడా చూపించండి. ఈరోజు ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి మీద ఒక చిన్న మచ్చ అనేది లేదు. అందుకోసమే ఈ రోజు నేను పలాని బొజ్జల అని పేరు బ్రాండ్, కాళాశ్రీ బొజ్జల అంటే కాళాశ్రీ. అండ్ ఈ రోజు కూడా కాళాశ్రీ అంటే బియ్యం అంటే కాళాశ్రీ ఒక జోకర్ లాగా. ఇప్పుడు బియ్యం మసూద్ రెడ్డి అనే వెంటనే అందరూ ముఖానికి చిరునవ్వు వస్తుంది. ఎందుకు ఏమొస్తుంది? ఈయన ఒక జోకరు అక్కడ ఏమంటారు దాన్ని, అసెంబ్లీకి పోతే అక్కడ జోక్ చేసుకోవడం. ఈరోజు కాళాశ్రీ అనేది కుక్కల చింపిన విస్తర చేసిన ఘనత అది కేవలం మసూద్ రెడ్డి దక్కుతుంది. అది ఇన్ని రోజులు డెవలప్మెంట్ చేసి ఇన్ని సంవత్సరాలు మరి వెనక దోసాడు. సో ఎలా ఫాదర్ తదనంతరం కూడా ఫ్యామిలీలో ఒక డిస్కషన్ జరిగే ఉంటుంది కదా, ఖచ్చితంగా ఎవరు ఆయన స్థానాన్ని భర్తీ చేయాలి, ఎవరు నిలబడాలి ప్రజలకు అండగా అన్న. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో మాకు క్లారిటీ ఉందన్న. ఓకే, పెద్ద కొడుకుగా ఎప్పుడు కూడా మా చిన్న మేము మా తమ్ముళ్ళు ఉన్నాం, మా మామ ఉన్నాడు, మేము అందరూ వాళ్ళు చిన్నాన్న కూడా ఉన్నారు, మా నాన్న చిన్న కూడా అప్పుడు ఉన్నాడు. ఆయన కూడా యాక్టివ్గా, ఇప్పుడు మా నాన్న సగభాగం అయితే మా చిన్న సగభాగం, అట్లా రకంగా ఇద్దరు కలిసి పని చేసినారు. తల్లి కూడా ఇంటికాడికి వచ్చే వాళ్ళు ఇంట్లో వాళ్ళు లేనిది అన్నం ఏడుంది, అన్నం పెట్టేదానికి మా చిన్నమ్మ కావచ్చు, మా అమ్మ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఇళ్ళల్లో బాగా చూసుకోవడం పెట్టుకోవడం. కానీ వాళ్ళు వర్క్స్ వాళ్ళు చేశారు. కానీ వీళ్ళు చదువుల కోసమో లేకుండా వాళ్ళందరూ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మొత్తం చూసుకోవడం జరిగింది. పొలిటికల్గా నేను ఎంటర్ అయితే బిజినెస్ అంతా వాళ్ళు మా తమ్ముడు ఉన్నాడు, అతను హైదరాబాద్లో వాళ్ళ పిల్లల్ని పెట్టి చదివించి కూడా చూసుకుంటున్నాడు. మీరు రావాలన్నప్పుడు మదర్ ఏం చెప్పారు, ఎలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి సుధీర్, ఇలా ఉండాలి? మా మదర్ పొలిటికల్గా ఎప్పుడు నేను రావాలని ఇష్టంలే. ఏదో కష్టంగా ఎంబీఏ చేస్తున్నా, ఏడు పని చేసే సొంత బిజినెస్ తెలివితేటలు ఉన్నాయి, కష్టపడే మనస్తత్వం ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్ నేను. సో అది ఉంది కాబట్టి ఎందుకు నాయన నీకు ఈ పాలిటిక్స్ అనేది 2 సార్లు చెప్పింది. లేదు మా నాయన అనేటోడు మా ఫాదరు, లేదు ఒకసారిలో చెయ్యాలి నువ్వు. నేను కూడా మీ టీవీ ద్వారా ఒకటి చెప్పుకుంటా ఉంటా, ఏ రోజైతే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి నేను చెడ్డ పేరు చేయాలి అనుకుంటాను ఆ రోజు నేను పాలిటిక్స్ ఆపేస్తానండి.
నేను ఐ విల్ నాట్ కంటిన్యూ ఇన్ పాలిటిక్స్. నేను ఇది నా ఫస్ట్ సీడింగ్ కాబట్టి ఇంత ముందర ఒకసారి నేను చేసి ఓడిపోయాను. నిజంగానే మా ఫాదర్ బతుకున్నప్పుడు ఆయన దగ్గర పోయి కళ్ళ నీళ్ళు పెట్టి చెప్పాను, నాన్న ఓడిపోయాను, ప్రయత్నించాను కానీ చేయలేకపోయానంటే ఆయన హక్ చేసుకొని కంగ్రాచులేషన్స్ అన్నాడు. కంగ్రాచులేషన్స్ అంటాడు ఏంది, ఓడిపోతే బాధలు ఏడుస్తా అంటే ఇక్కడనే నీ తిరిగి ఉండదు. నువ్వు ఊర్లో కింద కష్టపడి పేదవాడు బాధ అర్థం చేసుకొని నువ్వు ఆ ఇంటింటికి పోయి పేదవాడు పడే కష్టం నువ్వు అర్థం చేసుకుంటావు. అదే నువ్వు ఎమ్మెల్యే ప్రజలు అర్థం చేసుకుంటాడు. అదే నువ్వు ఎమ్మెల్యే గెలిస్తే 2 కొమ్ములు వస్తాయి నీకు, నిన్ను పట్టలేవు. నువ్వు ఓడిపోయింది దేవుడు ఇచ్చిందా నీకు వరం అది. నవ్ ఆఫ్టర్ చూడట్టు ఎంత బాగుంటుందని నాకు బాగా గుర్తాయి అన్నమాట ఇది. సో ఐ థింక్ ఈజ్ రైట్. ఎందుకంటే మనం కూడా ఇన్ని రోజులు నాకు ఏం అవసరం లేదు, నాకు కావాల్సిన డబ్బులు ఉన్నాయి, ఐఎమ్ హ్యాపీ సెల్ఫ్ సఫిషియెంట్ బాయ్. కానీ ఈరోజు ఎందుకు వచ్చి కష్టపడుతున్నా, ప్రజలు బాగుపడాల, వాళ్ళు ఒక స్టేజ్కి తేవాల, ఒక మంచి ఉండాలి. ఈ రోజు కూడా ఈ మసూద్ రెడ్డి దేవల్ల సరిగ్గా నీళ్ళు లేవన్నా, నీళ్ళు లేకుండా ఉంటాయి అనుకున్న ఊర్లు ఇంకా ఉప్పు నీళ్ళు ఉన్నాయి. ఈరోజు కూడా కొన్ని ఊర్లకు రోడ్లు లేవు. మేము వేసిన రోడ్లే మొత్తం పోయిన కనీసం రోడ్లు లేరా పోవాలంటే. నేను ఇప్పటికి నిన్న 5-6 ఊర్లో తిరిగి 5-6 ఊర్లలో లైట్లు కూడా లేవన్నా 6 నెలల నుంచి. వాళ్ళు 6 o'clock బయట రారంట. ఏంటంటే లైట్లు లేవు. మేము పాదయాత్ర ఇంటింటి మధ్యన పాదయాత్ర చేస్తామంటే లైట్లు లేవు. మేము అప్పటికప్పుడు పిలిపించుకొని ఏమైనా 5-6 ఊర్లవి అన్ని ఊళ్ళలో పెట్టుకొని అన్ని లైట్లు వేసుకుంటే నిజంగా వీడియోస్ కూడా షేర్ చేస్తా. డ్యాన్సులు వేస్తున్నారు అదే పండగ వచ్చినట్టు. ఇది యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఎవ్రీ ఇయర్లీ అంటే సంవత్సరానికి ఒకసారి January 1st నుంచి 10th వరకు ఎక్కడ లైట్ పోయి మొత్తం చూసుకొని టెండర్ పిలుచుకొని మెయింటెనెన్స్ ఇచ్చి చేసేది ఉంది, ప్రక్రియ ఉంది. ఎక్కడ చేశారు నా 5 ఏళ్ళ నుంచి? ఒక ఇల్లు లేదు, నీళ్లు లేదు, ప్రాపర్ రోడ్స్ లేవు. ఏమన్నా అంటే ఫ్రీ బీస్ అంటుంటారు. ఫ్రీ బీస్ ఎన్ని రోజులు ఉంటుందన్న? ఈరోజు మంత్ 1st ఇస్తావు, తర్వాత 31st వరకు ఏం చేస్తారు మళ్ళీ తర్వాత? ఈ రోజు డేట్ ఏంది? 4వ తేదీ, 8వ తేదీ పెన్షన్ ఇస్తా అన్నారంటే ఈరోజు పేదవాడు వాళ్ళకి కొంతమంది ముసలి పొద్దున ఆడవాళ్ళు చూసి కళ్ళు నీళ్ళు వచ్చినాయి, కడుపు తిప్పేసింది. ఏంటంటే ఆమెకి మొగుడు లేడు, పిల్లలు వదిలేసినారు, ఒక ఇల్లు ఉంది, దా ఇంట్లో ఉంటుంది. ఆ జీవనాధారం ఓన్లీ పెన్షన్. ఆయన ఇచ్చే 2,750 రూపాయలతో బతికే రామ నెల స్టార్ట్ అయ్యే లోపలికి ఇప్పుడు తిండి తిని శుద్ధంగా ఉండి బిల్లు తెచ్చుకొని ఇదైంది. ఇది కాగా మళ్ళీ 100 రూపాయలు పన్నేస్తారు వాళ్ళకి, చెత్త ట్యాక్స్. ఏం మనుషులన్నా? దీంట్లో మళ్ళీ ఓన్లీ వైసీపీ వాళ్ళకి ఫస్ట్ పెడతాంట, టీడీపీ వాళ్ళు సెకండ్ పెడతాంట. అంటే ఓన్లీ అంటే పేదోళ్ళు అన్నింటిలో ఉంటారు కదన్నా, అందరు సాయం చేయాలిగా. అందరు సాయం చేయకుండా దీంట్లో కూడా మరి పేదోళ్ళు, గొప్పోళ్ళు, ముసలోళ్ళు, టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు? ఇది పేదోడి దగ్గర కూడా రాజకీయమనా? పేదోడిని పేదోళ్ళ చూడాలి. ఇప్పుడు నేను చెప్తున్నా ఓపెన్గా మీ న్యూస్ ఛానల్ తరపు నుంచి, నా దగ్గరికి రేపు వైసీపీ వాడు వచ్చినా, టీడీపీ వాడు వచ్చినా, జనసేన వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, ఇంక ఇతర పార్టీలు సిపిఐ సిపిఎం ఎవరు వచ్చినా, పేదోడైతే ముందు పూసబెట్టి ఒక అన్నం బువ్వ పెట్టి వాడికి పని చేసి పెడతా. అది పొలిటిషియన్ లక్షణం ఉండాలి. లేదు ఇది వీడు తెలుగు పసుపు చొక్కా వేసుకొచ్చాడు ముందు కూర్చోబెట్టి తర్వాత ఇంకా వాళ్ళందరూ పేదోళ్ళు అన్న. వాళ్ళు బతికేటోళ్ళు ఏమి 3-4 వేల జీతాలతో వాళ్ళు అక్కడ వచ్చే పెన్షన్లతో బతికేటోళ్ళు. వాళ్ళల్లో కూడా రాజకీయం నింపి వాళ్ళల్లో కూడా కక్షలు నింపి చేస్తామంటే ఏ రకంగా చేస్తాం? కంపల్సరీగా ఈసారి మనం గెలిచిన తర్వాత డెవలప్మెంట్ అనేది మాకు లోకేష్ గారితో అప్లోడ్ మీటింగ్స్ జరుగుతుంటాయి. వీఆర్ వెరీ క్లియర్ అండ్ వాట్ వీ వాంట్ టు డూ. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ కానీ స్లాబ్స్ పెట్టుకొని ఈ 5 ఏళ్లలో వీ వాంట్ టు షో ఏ ప్రాపర్ మార్క్. ఈ లోకేష్ గారు మార్క్ ఒకటి, ఇక్కడ కాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి అనే మార్కు మేము కంపల్సరీగా వేసుకొని తీరుతాం. ఇప్పుడు ఇంత ముందర పురాణ కాలంలో ఏముంది, సీఎం కాబట్టి సీఎం కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండంగా జరుగుతుంది అనేటోళ్ళు. ఈరోజు నేను చెప్తా ఉన్నాం లోకేష్ అన్న ఐడియాస్ ఎట్లున్నాయంటే, రేపు ప్రతి కాన్స్టిట్యున్సీ సీఎం కాన్స్టిట్యున్సీ, ఎవ్రీ కాన్స్టిట్యున్సీ విల్ షో డెవలప్మెంట్. ఎక్కడైనా సరే ఆ పేదవాడికి ఇల్లు ఉండాలా, శుద్ధంగా తాగేదాన్ని నీళ్లు ఉండాలా, పోయేదానికి రోడ్డు ఉండాలా, లైట్లు ఉండాలా, 3 పూట్ల అన్నం తినాలా. రియల్లీ అప్రిషియేషబుల్. నిజంగానే ఇవంతా సాధ్యపడాలంటే ఫండ్స్ ఉండాలి, రాష్ట్ర బడ్జెట్ ఉండాలి. ఇప్పటికే అప్పుల పాలలో ఉండేటువంటి పరిస్థితుల్లో వాటిని తీసుకురావడానికి ఎలాంటి ప్లాన్తో? గుడ్ క్వశ్చన్ అన్న. మాకు వేరే కాన్స్టిట్యున్సీ గురించి తెలియదు కానీ కాళహస్తిలో నాకు ప్లానింగ్ ఉంది. కాళహస్తిలో నాన్నగారి దయ వల్ల, అట్లనే చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, లోకేష్ గారి దయ వల్ల నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రావడం జరిగింది. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీ పెట్టిన దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఉంది. తద్వారా నీకు పక్కన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చేది ఉంది. ఇప్పుడు తీసుకోవచ్చు చుట్టుపక్కల, ఇప్పుడు మన ఏరియాలో చూసుకుంటే సెల్కాన్ కావచ్చు, మైక్రోబ్యాస్ కావచ్చు, డిక్సైల్ కావచ్చు, దాంట్లో టైల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిట్లో సిఎస్ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ వాడుకోవచ్చుగా. వాళ్ళు ఆడిపోతున్నాయి.
ఆ పెట్టి వాడిస్తా. నెక్స్ట్ శ్రీకాళహస్తి టెంపుల్ ఉంది, టెంపుల్ నుంచి హాస్పిటల్ లింక్ చేయొచ్చు. ఎందుకు చేయలేదు? టెంపుల్ నుంచి శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, మూసేశారు. ఒక చదువుల తల్లిని ఈరోజు చంపేసి మూసేసిన ఘనత ఈ వైసీపీ మధుసూదన్ రెడ్డిది. మా ఫాదర్ పెట్ ప్రాజెక్ట్ అది శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్. ఎంతో మంది వేల మంది ఇంజనీర్లు అయినారు. ఈరోజు ఏముంది? అది మూతపడి బూజు పట్టుకుపడుతుంది. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలి, దాన్ని మళ్ళీ బాగు చేయాలి, మళ్ళీ పిల్లల్ని రెడీ చేయాలి, ఇక్కడే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటట్టు ప్లాన్ చేయాలి. వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ వెల్త్ జనరేషన్ అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్న. కంపల్సరీగా ఇప్పుడు మనం గుడిమల్లంలో ఉన్నాం, ఇదే ఊరెత్తుకో. ఈ గుడిమల్లం టెంపుల్ 2300 సంవత్సరాలు పాతది. అసలు చాలా మంది గుడిమల్లం ఉందని తెలియదు. ఏం చేస్తారు? తిరుమల పోతారు, తిరుమల నుంచి కాళహస్తి నుంచి వెళ్ళిపోతారు. గుడిమల్లం టెంపుల్ అనేది కాళహస్తి ఆల్మోస్ట్ కన్నా వాళ్ళు ఇది 1300 సంవత్సరాలు అయితే 2300 సంవత్సరాలు చరిత్ర. దీన్ని డెవలప్ చేయాలి, దీనికి వచ్చే ఫండ్స్ రోడ్లు ఇవ్వాలి. దీన్ని నాకు ఒక ఆలోచన ఉందన్న. నేను కూడా ఎంబీఏ చదువుకున్నాను, చదువులేనడం కాదు. ఐ హ్యావ్ సీన్ ద ఎంటైర్ వరల్డ్. సో ఏ రకంగా ఇప్పుడు కాళహస్తి పోతే చెత్త, దుమ్ము, మున్సిపాలిటీ ఇవి తప్ప నీకు ఏం కనిపిస్తాయి? మా హోర్డింగ్స్, మధుసూదన్ రెడ్డి హోర్డింగ్స్, ఇవి తప్ప ఏమైనా కనిపిస్తాయి నీకు? కాళహస్తి వాళ్ళు పోయినావు కదా, పోయిన తర్వాత ఫస్ట్ మీరు చూసేది ఏంటి? ఎంట్రన్స్ ఆర్చ్ కాడ మధుసూదన్ రెడ్డి వాళ్ళ కూతుర్లు హోర్డింగ్స్. ఎక్కడన్నా ఆర్చ్ కనిపించింది నీకు? కనిపించదు. శివుడు కనిపించాడా? కనిపించడు. పోనీ అక్కడ బ్రిడ్జ్ దగ్గర దిగిన తర్వాత మా పెట్రోల్ బంక్ ఉంది కదా, దిగిన తర్వాత ఏముంటాయి? మధుసూదన్ రెడ్డి వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య, ఇవే ఉంటాయి బోర్డింగ్స్. నీకు టెంపుల్ చేరే వరకు శివుడు అనేవాడు కనిపించడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వచ్చిన తర్వాత వీ విల్ బ్యాన్ ఎంటైర్ హోర్డింగ్స్. రెడీ టు బి సుధీర్ రెడ్డి హోర్డింగ్స్, రెడీ టు బి మధుసూదన్ రెడ్డి హోర్డింగ్స్, రెడీ టు బి ఎనీథింగ్ బిఫోర్ ఎలక్షన్స్. ఐ కెనాట్ బ్యాన్ బిఫోర్ ఎలక్షన్స్. నా చేతిలో ఉండి గెలిచిన తర్వాత చెప్తాను. గెలిచిన తర్వాత నేను ఏం చెప్పబోతున్నాను? ఇవన్నీ బ్యాన్ చేస్తాం. ఏ రకంగా అయితే నో హోర్డింగ్స్, ఓన్లీ శివుడు శివకీర్తన ఉండాలి. దాని తర్వాత ఈ సుధీర్ కీర్తనలు, మధుసూదన్ రెడ్డి కీర్తనలు, వాళ్ళ కూతురు కీర్తనలు ఎక్కడ ఉండవు. ఓన్లీ శివుడు శివరామగా ఉండాలి. మొత్తం ఎక్కడ పోయినా హర హర మహాదేవ్ శంభో శంకర అనిపించాలి. ఇదొకటి. రెండోది వచ్చేసి ఏ రకంగా అయితే మీరు తిరుమల పోయినప్పుడు హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఒకసారి తిరుమల కొండ ఎక్కిన తర్వాత, ఆ ఆర్చి దాటిన తర్వాత, అమ్మ మనం స్వర్గానికి వచ్చాం ఆయన, హాయిగా చల్లదనం, వితౌట్ పొల్యూషన్, బ్రహ్మాండంగా. ఇదే రకంగా కాళహస్తి ఎంట్రన్స్ నుంచి పోయిన తిరుమల వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి దర్శనం చేసుకుపోయే వరకు ఆధ్యాత్మిక ఒక బ్రహ్మాండంగా ఒక టెంపుల్ ఫీలింగ్ వచ్చి వాళ్ళు బాగుంది నాయన, హాయిగా మంచి ఫుట్పాత్స్, మంచి నడవాల చెట్లు, మంచి గ్రీనరీ, హ్యాపీగా ఎక్కడ కూడా ఈ చెత్తమోహాల పోస్టర్ లేకుండా అన్నీ తీసేసి మంచి బ్యూటిఫికేషన్ చేసి ఒక డెవలప్ చేశారు అనుకోండి, ఎంత చక్కగా ఉంటుందండి. ఆ మంచి రివర్ ఉంది, ఆ రివర్ కాడ మొత్తం గార్డెనింగ్ చేయొచ్చు. వీ హ్యావ్ అన్ వెరీ గుడ్ ఐడియాలజీ. బట్ చూడాలి, గుళ్ళు కూడా అంటారు, వాళ్ళకి ఏం చేస్తాం? ఈ అన్డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా అడిగినందుకు కేసులు ఎన్ని కేసులు ఉన్నాయి అన్న? మా తాతగారు ఎమ్మెల్యే చేశారు, గంగి సుబ్రహ్మరెడ్డి గారు. తర్వాత మా నాన్నగారు చేశారు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. వీళ్ళ మీద ఎప్పుడు కేసులు లేవు. నా మీద 16 కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డరు, ఎస్సీ ఎస్టీ, ఆఖరి నాకు అరవైందంటే రేపు కూడా పెట్టాను. ఇంక ఇది కాకుండా మళ్ళీ పెట్టి కేసులను కలిపితే ఇది 16 కేసులు. ఇవన్నీ ఎవరి కోసం పెట్టించుకున్నాను నేను? నాకేమన్నా ఏముంది నాకు చెప్పి? ప్రజల కోసం కొట్లాడుతున్నా, ప్రజల కోసం చేస్తాడా? ఈ రకంగా వచ్చి మా మీద కేసులు పెడితే ఏం చెప్పుకోవాలా? ఫస్ట్ 2 కేసులు భయపడ్డా, అందరూ ఆలోచించిన ఏం దరిద్రం పాటలు వదిలేస్తే పోతుంది, దరిద్రం వెళ్ళిపోద్ది అనే ఆలోచన వచ్చింది. 3వ కేసు తర్వాత ఆలోచన వచ్చింది, 4వ కేసు తర్వాత అలవాటు అయిపోయింది. తర్వాత ఈరోజు కేసు పెడితే తర్వాత నీ కథ ఇంకా 100 రోజుల తర్వాత వాళ్ళ కథలు వేరే ఉంటాయి. నాకు ఒకటే క్లారిటీ ఉంది, నేను ఎవరు వదలను. ఐఎమ్ వెరీ క్లియర్. మా నాయన స్కూల్ వేరే, నా స్కూల్ వేరే. మనకి లోకేష్ గారు ఎర్ర బుక్ పెట్టినాడు, నేను ఒక సిల్వర్ ల్యాప్టాప్ పెట్టినా. ఎందుకంటే మా దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి, అవన్నీ డేటా సరిపోదు కాబట్టి, బుక్కులు రాసేదానికి ఓపిక లేదు కాబట్టి డేటా ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టుకొని, ఎవడైతే పోలీసు వాడు ఈరోజు వాళ్ళకి గులాంగిరి చేస్తున్నాడు, ఎవరైతే ఎంఆర్ఓలు వ్యూవర్లు వాళ్ళకి సలాం కొడుతున్నారు, ఎవరైతే సోకాల్ వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళందరూ కాళహస్తిలో ఉండరు. వాళ్ళు పెట్టబడి సర్దుకొని పోవాల్సిందే. ఆ పొయ్యే ముందర వాళ్ళు చేసిన పాపాలు ఇక్కడే అనుభవించి పోవాల్సిందే అని నేను పేస్తుండ. తర్వాత ఎవడైతే మా వాళ్ళని ఇబ్బంది పెట్టినారో ఆ గ్రామాల్లో కూడా ఎవరిని వదిలే సమస్య ఉండదంట. అంటే వదిలే సమస్య ఉండేది కాలేరు కూడా చంపేస్తామని కాదు, వాడు పాపాన్ని చేసి వాడు అనుభవించాలి.
అంతేగాని ఏ రోజు కూడా ఈ రకంగా మేము ఈ రాజారెడ్డి రాజ్యాంగం రాజకీయం అనేది ఈ రకంగా ఉంటుందని, కడప రాజకీయం ఉంటుందని తెలియదు. ఎప్పుడు చూడలే కూడా ఇంత వర్స్ట్గా టెంపుల్ కొట్టేయడం ఏందన్నా. రీసెంట్గా నిన్న మొన్న జనవరి 1 రోజు పిల్లలతో పోతే కూర్చోండి చూస్తే కొడేసినారు. మేము చుట్టుపక్కల ఆడుకునేది అక్కడ స్వామివారికి, అక్కడి నుంచి ప్రసాదాలన్నీ స్వామివారికి అమ్మవారికి పోతాయి. అది వేల సంవత్సరాల రూమ్, అది వాగ్నేయం. వాళ్ళు కట్టినప్పుడు బంద్ చూసుకొని కట్టింటారు. ఇష్టం ఉన్నట్టు ఇష్టరాజ్యంగా పెట్టినారంటే కొట్టిపడేసి చైర్మన్ ఏదో మాట్లాడినట్టున్నారు. ఏమీ చేయరమని అన్న ఈ ఈవోకి ఫోన్ చేస్తే సార్ మీరు ఒక వారం చెప్పి కొట్టుకోడు కాదు అంటాడు. అది ఏది కొట్టేది? ఇట్లా వంటగది కొడతారా లేకపోతే నీ బాత్రూమ్ కొడతారా? అరే టెంపుల్ని ఎక్కడ గుణపం దింపా అంటే శివుడు కొట్టినట్టు లెక్క. పైగా కొట్టుంటే మొత్తం పని ఉంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తున్నారు? ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? ఒక పర్మిషన్ లెటర్ ఉందా లేదా? వీళ్ళు ఎంత కూలి చెప్తున్నారంటే 1952లో కట్టిన వాళ్ళంట. వీడు ఒకటి పుట్టినాడు కాదు 1950లో. వీడికి కట్టలేసండి కట్టినట్టు. ఎక్కడ ఉందా డాక్యుమెంట్ చూపించమని చెప్పి ఈరోజు చెప్తాడా? ఈరోజు డాక్యుమెంట్ చూపించిన వదిలేస్తా రాజకీయం. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్ ఇస్ డన్ బిఫోర్. అప్పుడు పాతకాలం చేసింది అది. ఒక చోళాలు పల్లవీలు ముందు ఉన్నప్పుడు కృష్ణదేవరాయ కాలంలో ఆయన వాళ్ళ వారసుడు వచ్చి అక్కడ పట్టాభిషేకం చేసిన ఘన చరిత్ర కళాశ్రీ. అట్టాడిది వచ్చేసి వీళ్ళు ఎంత వెరీ ఎట్ట చెప్పాలంటే అంత బాధగా ఉంది. వీళ్ళని కాళాస్తిని భ్రష్టు పట్టించేసి ఒక శివుడు అంటే భయంలా, ఎవరంటే భయంలా. జగన్మోహన్ రెడ్డి సలాం కొట్టాలా, ఇక్కడికి వచ్చి గులాంగిరి చేసుకొని మొత్తం దోచుకొని దాచుకోవాలి. ఇదే పనులు ఉన్నారు తప్ప పేదవాళ్ళకి ఏం చేద్దామా? పోనీ సంపాదించిన దాంట్లో 10 రోజులు పెడదామని కూడా 100 కోట్లు సంపాదించుకున్నాడు. దాంట్లో తీసుకొచ్చుకొని ఒక రోడ్డు పాడు ఏమి లేదండి. జీరో డెవలప్మెంట్. కాళాశ్రీ హాస్ గాన్ బ్యాక్ ఫర్ 20 years. ఐ విల్ షో వాట్ డెవలప్మెంట్ ఈస్. ఫ్యూచర్లో ఏముంటుందో అసలు లోకేష్ మార్క్ అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో మీరు చూపిస్తారు. సో మీ నాయకుడు లోకేష్ ఒక మాట ఉన్నారు, ఎవరైతే పార్టీ కోసం కష్టపడి అక్రమంగా కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ ఉన్నతమైనటువంటి స్థాయిని పదవులను తప్పకుండా ఇవ్వాలా. ఇప్పుడు ఎవడో వస్తాడు, ఇప్పుడు నేను తప్పుగా అనుకోవట్లేదండి. ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్నారు అనుకోండి, వచ్చిన వెంటనే వాళ్ళ పదవులు ఇచ్చేసి అన్నీ చేస్తామా? మేము 5 సంవత్సరాలు కొట్టించుకొని ఎర్రోళ్ళం మేము. అదే జరుగుతుంది, అది జరగటం లేదన్నా. ఇప్పుడు వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోస్తారు. ఇది ప్లాట్ఫామ్. ట్రైన్లు వస్తుంటే పోతుంటాయి, కానీ ప్లాట్ఫామ్ పర్మనెంట్గా. మేము ప్లాట్ఫామ్ లాంటి వాళ్ళం. ట్రైన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దానికి ఏం ఇబ్బందిలే. సో వీ విల్ సీ లాట్ ఆఫ్ ట్రైన్స్ డే బై 7:30 నుంచి 8:30 నుంచి వస్తూనే ఉంటాయి. అవి కాదు, ప్లాట్ఫామ్ ముఖ్యం. ప్లాట్ఫామ్ అనేది చేసింది మేము ఈరోజు బయట ఎక్కడ మాట్లాడినా మాట్లాడతాం. ఎందుకంటే మా నాయన పుట్టింది ఈ పార్టీలో, చనిపోయింది ఈ పార్టీ కోసం. ఒక బాంబ్ బ్లాస్ట్ లో ఉన్నా, ఒక క్యాన్సర్ వచ్చినా, ఒక పార్కిన్సన్స్ వచ్చినా, ఒక హార్ట్ అటాక్ వచ్చినా చచ్చిపోయింది పార్టీ కోసం, చంద్రబాబు కోసం. నేను కూడా అదే రకంగా చేస్తా. నేను లోకేష్ సీఎం వరకు నేను కష్టపడతా. నాకు ఈరోజు బంపర్ ఆఫర్లు ఉన్నాయి వైసీపీ నుంచి. రెడీగా ఉన్నారు, కమాన్ అని. ఎందుకు పోవటం లేదు? మాకు ఆయన అంటే ప్రాణం. లోకేష్ గారు అంటే ఇష్టం. చంద్రబాబు అంటే మా నాయన పోయిన తర్వాత మా నాయనలో చూసుకుంటా ఆయన్ని. అటాడికి నేనే మా తండ్రులు అమ్ముకుంటా ఉంటే ఇక ఏమీ రాజకీయం అండి. దేనికన్నా ఒక ఇది ఉండాల. ఒక చూస్తే ఇప్పుడు మన అమ్మని నాయన అమ్ముకుంటామా అంటే ఈక్వాలిటీ మన క్యారెక్టర్. అది ఇన్ని రోజులు మా నాయన ఉన్నాడు, ఇప్పుడు మేము ఉంటాం పార్టీ కోసం, కష్టపడతాం. ఏ కులం అయితే ఏముంది, నాకు వాళ్ళు నచ్చినారు, వాళ్ళతో ఉంటాము, వాళ్ళతో ట్రావెల్ అవుతాం, వాళ్ళతోనే ఉంటాం లాస్ట్ వరకు. రాసుకో ఈరోజు టిల్ మై లాస్ట్ డేట్. వాళ్ళు నాకు అన్యాయం చేసింది, అది దరివేసి అది ఏది చేయలేదు. కానీ పార్టీ వాళ్ళది దరివేసి బాయ్ గుడ్ బై గెట్ అవుట్ అన్నారు, పర్వే చేసేదానికి వెళ్ళి దానికన్నా వేరే చూసుకోవాలి. అప్పుడు ఆ పరిస్థితి నేను తెచ్చుకోను. నాకు లోకేష్ గారికి ఉన్న సస్తమసాలు, మాకున్న ప్రేమ ఆప్యాయతలు మాత్రం మేము బాగా ఉన్నాం. టచ్ వుడ్ బ్రహ్మాండంగా ఉంటాం లాస్ట్ వరకు. సో లాస్ట్ టైం చంద్రబాబు విజిట్ అప్పుడు, అంటే నీటి ప్రాజెక్టుల పైన కాళాస్త్రి విజిట్ చేసినప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎన్నో ఒడిదులకు ఎదుర్కొన్న వస్తుంది, జాగ్రత్తగా ఈసారి ముందుకు దూసుకెళ్ళాలి చంద్రబాబు అంటే. అన్న గెలిచిన తర్వాత 2 నెలలు వదిలేయాలి, మీరు కళ్ళు మూసుకోవాలి. మీరు నేను తప్పు మాట అన్న. మీ టీవీ ద్వారా నేను క్షమాపణ కోరుకుంటున్నా. 2 నెలలు కాదు, 4 నెలలు కావాలి. 4 నెలలు కావాలి, సరిపోతుంది. 2 నెలలు టైం అయిపోతుంది. ఏం చేద్దాం? ఈ చేసిందా చూపిస్తా. అప్పుడు మీకు ఇప్పుడే చెప్పేస్తా, మీకు కిక్కే ఉంది, ఎంటర్టైన్. చాలా కథలు నేను చేసేటివి అన్న. ప్రతి చోట లంచం. పేదవాడ భూమి 10 సెంట్లు భూమి తీసుకొస్తే నాకెంత, నాకు లెక్కెంత. ఊరల్లో ఇష్టం ఉన్నట్టు ఈ భూమి ఇది అనుకోండి, దాన్ని మార్చేయడం, వాళ్ళ పేరు రాసుకోవడం, లిటికేషన్ వాళ్ళే క్రియేట్ చేయడం, డబ్బులు కూడా వాళ్ళు దబ్బడం. ఎక్కడ లేదు, ఎప్పుడు చూసి ఉండవు. నీ పొలం ఉంది, నాకు అమ్ముతా ఉండవు, వేరే వాడు డబ్బు కట్టాలా, వాడు పన్ను కట్టాలా.
వాడికి ఎం ట్యాక్స్ కట్టండి, మధుసూదన్ రెడ్డికి ఎం ట్యాక్స్ కట్టండి, నీకు క్లియరెన్స్ ఉండదు. నీ 10 లక్షల పైన ల్యాండ్ ఉందనుకో, వాడు కనీసం ఒక 50,000, 20,000, 30,000 వాళ్ళ ఇంట్లో పంపించాలా? ఎక్కడ నిన్నావా? ఇప్పుడు ఇల్లు కడుతున్నావు, ఇల్లు కట్టేసావు, దాని మీద ట్యాక్స్ వేస్తారు. పేర్లు వద్దులే, వాళ్ళు మన ఏంటంటే రేణుగుంటలో వాళ్ళు 30,000, 40,000 ఇంటికి పంపించమంటారు. దాంట్లో కట్టే ట్యాక్స్ అంతా 5,000 గవర్నమెంట్కి, 25,000 ఇల్లు. ఇట్లా చండాలంగా దొరికినంత దోచుకోవాలా. ఇప్పుడైతే దారుణంగా ఎంత విచ్చోడు అయిపోయిందంటే వాళ్ళు అందరూ చెప్పేసినాడంట, ఉండేది ఇంక 100 రోజులేరా, ఇంక ఈ సుధీర్ వస్తా ఉన్నాడు, మీరు ఏమేమి కావాలో సర్వం చేసుకొని ప్లాటింగ్ చేసుకొని అమ్ముకోండి, ఆ ఉన్న కావాలి దోచుకోండి, తర్వాత నేనేం చేయలేను, ఒకవేళ మనం గెలిస్తే సపోర్ట్ చేస్తాలే అంటే రోజుకి ప్రతి మండలం, నాకు మండల గ్రూప్స్ ఉంటాయి, ఏదో ఒక మండలం నుంచి ఇదిగో ఈ ల్యాండ్ కబ్జా, ఈ చెరువు కబ్జా, ఈడ కబ్జా, ఆడ కబ్జా, ఆడ క్లీనింగ్, ఆఖరికి ప్రాపర్గా పట్టా భూములు ఉన్నా కూడా సాఫ్ చేసి వాళ్ళు ఇష్టంగా చేసుకుంటుంటే వాళ్ళు వదలాలా? ఇప్పుడు ఏంటంటే లోకేష్ గారు, మీ ఇంటికి వచ్చేవారు నీ నొప్పి తెలియదు, బయట వినేదానికి సంబంధం ఉంటుంది ఇవన్నీ. కానీ పేదోడు ఎంత కష్టపడుతుంది తెలుసా నీకు? ఈరోజు ఎంత ఇబ్బంది పడుతుంది తెలుసా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు సరే నేను కాదన్న కొన్ని బాగానే ఇస్తున్నాడు, కానీ చేరుతాయా లేదా తెలియదు దీనికి. ఆడ బటన్ నొక్కుతా ఉన్నాడు, ఇక్కడ ఈ బటన్ నొక్కుతున్నాడే, ఆడ బటన్ నొక్కి ఇక్కడికి వస్తాడు, ఈ బటన్ నొక్కి దొబ్బేస్తున్నారు. అదే జరిగింది ల్యాండ్లు అంతా. 6 లక్షలకి పేదవాడికి రైతుడికి ఇస్తే అతను 14 లక్షలు తీసుకున్నాడు. దాంట్లో ఎంత లాభం ఆయనకి? 6-7 లక్షలు ఎకరాక లాభం. ఎన్ని కోట్లు సంపాదించాడు? బినామీ పెట్టుకొని ఈరోజు బ్యాంకులలో వైట్ పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు 100 కోట్లు. సో సుధీర్ రెడ్డి గెలిస్తే వీటన్నింటిని తిరిగి తీసుకురావడం, ఇలాంటివి జరగకుండా కూడా చూడడం కూడా చేస్తారా? అవి జరగవన్నాయి కదా. మేము ఇక్కడ గోపాలకృష్ణారెడ్డి బ్లడ్, అవర్ ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు, వీ హ్యావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. అంతేగాని మా స్కూల్లో ఇట్లా చిల్లర వాళ్ళ చెత్త వాళ్ళ ఉంటే నాకు పెద్ద ఆయన మమ్మల్ని దారితీస్తాడు, మేము కింద వాళ్ళు దారితీస్తాం. అంతేగాని ఇలాంటివి ఎప్పుడు మా దగ్గర జరగవు. మీరు చరిత్ర చూసుకోండి, ఏమి ఈరోజు మొన్న పెట్టిన పార్టీ కాదు కదా. సో ఒక చరిత్ర ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏం చేయాలా, పబ్లిక్ ఏం చేయాలా, పేదవాడికి ఏం చేయాలా, ఎట్లా వాళ్ళు తీసుకురావాలా, ఎట్లా హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఎట్లా పెంచాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతేగాని పేదవాడు ఏడాది సావని మనకు కావాలంటే మనకి పుట్టగతులు ఉండవు. ఏదో ఒకసారి ఉంటాం ఎమ్మెల్యే ఉన్నట్టు, ఒకసారి సంపాదించుకుంటూ ఏదో కొన్ని కోట్లు సంపాదించుకొని పోతా. అంతేగాని వాళ్ళు ఉసురు తగులితే బతుకుతాం మనం. వాళ్ళ ప్రేమ, అభిమానాలు, ఆశీర్వాదాలు ఉంటే మా నాయనలాగా నేను చచ్చే వరకు కూడా వీళ్ళు సాయం చేస్తాను. మొదట కోపిస్ట్గా ఉన్న సుధీర్ రెడ్డి కోపం తగ్గిందా? అన్న కోపం అంటే ఇప్పుడు ఒకటన్నా, కోపం అంటే మీ దృష్టిలో ఏదో కత్తులకి కొట్టుకోవడం కాదు, ముక్కు సూటుగా ఉండడం కోపం. ఈరోజు మా దగ్గర కూడా వచ్చి భజన బాధ చేస్తారు, కొడతా ఉంటారు, సుధీర్ రెడ్డి గొప్పవాడు, సుధీర్ రెడ్డి ఇది, సుధీర్ రెడ్డి అది. నేను పొగడలేను, నా బాధ అది. ఆమె క్రిటిక్, నేను క్రిటిసైజ్ చేస్తా. ఇప్పుడు లోకేష్ అన్న దగ్గర కావచ్చు, ఇంకోటి దగ్గర కావచ్చు, అన్న ఇది కరెక్ట్ అన్న, ఇది తప్పు అన్న, ఇది చేస్తే బాగుంటుందని మనసులో ప్రేమ ఉంది కాబట్టి, పార్టీ మీద అభిమానం ఉంది కాబట్టి, పార్టీ అంటే ప్రాణం, సత్యం అంటే ప్రాణం కాబట్టి వాళ్ళు తప్పు అంటే వాళ్ళు డైవర్షన్ ఏమైనా తప్పు పోద్దే అని చిన్న సలహాలు ఇస్తాము తప్ప దాంట్లో ఒక కోపం అనేది ఇదే కాదు. వెన్ యూఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆటోమేటిక్గా యూ హ్యావ్ యాంగర్. చూసి చుట్టుపక్కల చూసి నీ చుట్టుపక్కల సొసైటీలో ఇంత దరిద్రం పడుతుంది, కోపం రాకుండా ఏమవుతుందన్నా, కూలుగా ఉండలేం కదా. ఇంకా గౌతమ్ బుద్ధుడు కానీ పుట్టుంటే నాయకుడు చెప్పుడే కొట్టాడు మధుసూదన్ రెడ్డి. గౌతమ్ బుద్ధుడు కూడా నేను చెప్తున్నా కదా, అంత భ్రష్టు పెట్టి చేశారు కళాశాలని. దారుణంగా ఉంది పరిస్థితి కళాశాలలో. నిజంగా కూడా ఈరోజు మీడియా ఉంది కాబట్టి కాసంత మాత్రం అవుతున్నారు తప్ప, కాస్తో కూస్తో మిమ్మల్ని కూడా భయపించేసి ఉంటారు ఈ పాటికి, అది నో డౌట్. మీ ఎత్తున గన్నులు ఉంటాయి, కానీ దానికి ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈరోజు చూస్తే ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే మీడియా వాళ్ళని వాడుకోవడం, పోలీసు వాళ్ళని వాడుకోవడం, ఇష్టారాజ్యంగా. ఒక హానెస్టీ లేదు, పాడు లేదు. ఎంతసేపు ఒకటే టార్గెట్. ఎవడన్నా పేదవాడు వచ్చాయంటే ఆడు కూర్చోబెడతాడు, ఎవడన్నా మౌంట్ బ్లాంక్ పెన్ పెట్టుకొచ్చాయంటే పక్కన కూర్చోబెడతాడు. ఎందుకంటే ఆ పెన్ ₹1,00,000 పెన్ లెక్క పోవడం పక్కన కూర్చోవాలి, మంచి క్రిస్పీ షర్ట్ వేసుకొని. పేదవాడు తీసుకుపోయి పక్కన పడేయాలి. ఇది పరిస్థితి. వీడిని ఎమ్మెల్యే కావాలంటే 16 మంది పిఏలు దాటుకొని రావాలా? పిఏలు ఎందుకంటే అర్థం కాదు. పిఏలు ఎందుకు ఉండాలా? ఏదో మా ఊర్లలో ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని వారు తీసుకొచ్చి ఆర్డర్ పెట్టాలి. అంతేగాని పిఏలనే పెట్టుకొని పిఏలతోనే వ్యవహారాలు చేసుకొని పొద్దున్నేసి పిఏలతో పాడుతుంటే ఇంక నువ్వు ఎమ్మెల్యే ఎందుకు? నువ్వు ఆ 10 మంది పిఏ పెట్టుకుని నడపరాదు మొత్తం రాజకీయం కాదు కదా. యూ షుడ్ బీ ఇన్ పబ్లిక్, యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్, యూ షుడ్ గో ఇన్ టు పబ్లిక్. వాళ్ళ సమస్యలే తెలుసుకోవాలా, మంచి చెట్లు తెలుసుకోవాలా. వాళ్ళకి ఆ మినిమం ఫెసిలిటీస్ అని కలిపి వాళ్ళు పెద్ద ఏం ఆశిస్తారండి.
సో గెలిచిన తర్వాత అందుబాటులో ఉంటారా సుధీర్ రెడ్డి? 100% అన్న. గెలిచిన వాడు అండర్ లేకపోతే నువ్వే బతకలేవు అనుకుంటూ ఈ పిఏలు వీళ్ళెవరు దాటవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చి సుధీర్ రెడ్డిని కలవచ్చు. అన్న. ఈ రోజు కూడా నా దగ్గర ఉన్న దాంట్లో మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ కావచ్చు, క్లస్టర్స్ కావచ్చు, బూత్ ఇన్ఛార్జ్ కావచ్చు, యూనిట్స్ కావచ్చు, వీళ్ళందరూ డైరెక్ట్ నా కాంటాక్ట్ ఉంటుంది. ఏదో మండల పార్టీ ప్రెసిడెంట్ పెట్టుకుని వాడితో నడిపించాలా, లేదా క్లస్టర్ పెట్టుకుని వీళ్ళతో నడిపించాలి ఉండదు. నాకు కింద బూత్ లెవెల్ ఏజెంట్ కూడా నాకు వాట్సాప్లో డైరెక్ట్గా అన్న ఇది ప్రాబ్లం పెడతాడు, ఈ రోజు భవిష్యత్ గ్యారెంటీ ఉంది, ఇది అన్నా ఇది అయిందంట, నేను కంగ్రాచులేషన్ తమ్ముడు థ్యాంక్ యూ సూపర్ అని పెడుతుంటా. షో ఇఫ్ వాడు నాది ఓపెన్ బుక్ నా వాట్సాప్ నీకు ఇస్తా, చూసుకొని వేసుకో. సో అట్లా నాకు ఇక ఇంటరాక్షను, ఇంటిమేషను, వాళ్ళతో ఒక బాండింగ్ అనేది బాగా స్ట్రాంగ్ ఏర్పడిందండి. సో డెఫినెట్లీ దిస్ బాండింగ్ విల్ టేక్ ఇన్ టు డిఫరెంట్ లెవెల్స్ అనుకుంటాను నేను. ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఇన్ ఫ్యూచర్. కాళహస్త్రి ఒక డిఫరెంట్ లెవెల్లో మీరు చూడబోతున్నారు. దట్ ఐ కెన్ ప్రామిస్. రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లలిత. థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే ఇన్నాళ్ళు తన నాన్నకు ఇచ్చినటువంటి ప్రజలు ఏదైతే అవకాశం కల్పించారో అది తనకు కూడా కల్పించడంతో పాటు ఆ కల్పించినటువంటి అవకాశాన్ని కాలు రాకుండా చూసుకోవడమే కాకుండా ప్రజానికానికి సేవ చేసి ముందుకు వెళ్తాను. ఏదైతే కాళహస్తిలో జరుగుతున్నటువంటి అక్రమాలను, అన్యాయాలని నిలదీయడానికి ప్రజాసేవ కోసమే ఇటు పాలిటికల్స్లోకి అడుగుపెట్టినటువంటి తన్ను ప్రజలు ఆశీర్వదిస్తారని పూర్తిగా నమ్ముకుంటూ ఏదైతే అధికారంలోకి రాగానే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గత అధికార పార్టీ చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుతూ ప్రజలకి న్యాయం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తాను. ప్రాణం ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీతోనే ముందుకు కొనసాగుతానని చెప్పి కూడా బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV, శ్రీకాళహస్తి.